హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఫైనల్గా అయితే ఆ వెంకన్న దర్శనానికి తిరుపతికి స్టార్ట్ అయ్యాము. 3 days ట్రిప్ కచ్చిగూడ నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి అనమాట. ఇది 8 o'clockకి ఉంది. పిల్లల కోసం ముందుగానే ఫ్రూట్స్ కొన్ని డ్రింక్స్ తీసుకెళ్ళాము. సమ్మర్ కదా, మాటిగా అడుగుతున్నారు. అండ్ ఫుడ్ కూడా ఇంటికాడ నుంచి ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాను. పులిహోర చేశాను. ఇలాంటి లాంగ్ జర్నీస్కి, ట్రైన్ జర్నీస్కి అయితే పులిహోర అనేది బెస్ట్. మార్నింగ్ 7 అయిపోయింది తిరుపతి చేరేసరికి. అండ్ రైల్వే స్టేషన్ ముందే పిల్లల కోసం పాలు, మా కోసం టీ ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ చాలా బాగుంది, బట్ దానికి తగ్గట్టే కాస్ట్ ఉందన్నమాట. బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ కానీ చాలా కాస్ట్ ఉంటుంది తిరుపతిలో, ఏం కొనాలి తినాలి అన్న. అండ్ ముందుగానే మేము టీటీడీ వాళ్ళదే శ్రీనివాసం కాంప్లెక్స్ ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాం 1 day కోసం అనమాట. ఎండలు ఎక్కువ ఉన్నాయి తిరుపతిలో. హోటల్కి అయితే వచ్చేసాం కదా, అందరం కలిసి రెడీ అయిపోయి పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. సో పిల్లలైతే ఐస్ క్రీమ్స్ తింటున్నారు బయట. ఇక్కడ మేము బస్ కోసం వెయిట్ చేసాము. ఫైనల్గా అయితే తిరుచానూరు వెళ్ళాము. 5 kilometers డిస్టెన్సే ఉంటుంది తిరుపతి నుండి. బస్కి బయలుదేరామన్నమాట. టెంపుల్కి సంబంధించి క్లిప్స్ ఏమి ఉండవు. ఫోన్లన్నీ లాకర్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాము. చాలా టైం పట్టింది. అండ్ అన్నప్రసాదం కూడా మధ్యాహ్నం అక్కడే తినేసామన్నమాట. ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోయి టీ తాగాము హోటల్లోనే వెళ్ళిపోయి. అండ్ బయటకు వచ్చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ మనకి తిరుమల లాగా అన్నప్రసాదం ఏం దొరకదు తిరుపతిలో, అన్నీ కొనుక్కోవాలి. సో ఫుడ్ అయితే మేము బయట నుంచే పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని రూమ్ తీసుకొచ్చి తిన్నామన్నమాట. ఈరోజు అయితే తిరుపతిలో ఉండి మార్నింగే మళ్ళీ తిరుమలకి వెళ్ళాలి. మార్నింగ్ లెగ్గానే రెడీ అయిపోయి రూమ్ అంతా వెకేట్ చేసేసాము. లగేజ్ సర్దుకొని కిందకి వెళ్ళిపోయామన్నమాట. సో ఇదే శ్రీనివాసం కాంప్లెక్స్, మాధవన్ కాంప్లెక్స్ పక్కనే ఉంటాయి. టీటీడీ వాళ్ళకి సంబంధించిన హోటల్స్ ఇవి. సో ఇప్పుడు తిరుమలకి వెళ్ళాలి. సో టిఫిన్ చేసేసి పైకి వెళ్దామనేసి మేమైతే హోటల్ పక్కనే ఉంది, రోడ్ సైడ్ బండి మీద. ఎంత జనాలు ఉన్నారంటే ఏ టిఫిన్ అయినా ప్లేట్ 40 rupees అనమాట. మేము పూరి అండ్ ఇడ్లీ బోండా తీసుకున్నాము. ఇడ్లీలు అయితే ఫ్లవర్స్ లాగా ఎంత సాఫ్ట్గా, ఎంత వైట్గా ఉందో. మా పాప అయితే ఇవి ఇడ్లీలా ఏంట మమ్మీ అని అడుగుతుంది. టేస్ట్ కూడా అంత బాగుందనమాట. 40 rupees అంటే మనకి రీజనబుల్లే. జనాలు అయితే ఎంత ఫుల్గా ఉన్నారో చూడండి ఒకసారి. అండ్ ఇది మనకి రోడ్ సైడే ఉంటుందన్నమాట, హోటల్ పక్కనే. అండ్ టిఫిన్ చేసేసి మేమైతే ఇంకా తిరుమలకి వెళ్దామనేసి ఏసీ బస్ ఎక్కేసి పైకి వెళ్ళామన్నమాట. ఇప్పుడు మాకు 2 o'clockకి దర్శనం తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమైతే ఏసీ బస్ ఎక్కాము. నార్మల్ బస్కి దీనికి జస్ట్ 20-30 rupees డిఫరెన్స్ ఉంటుంది. దీనికి ఛార్జెస్ వచ్చేసి 110 rupees. అదేంటో కానీ ఎన్నిసార్లు తిరుమలకి వెళ్ళినా కానీ మళ్ళీ రావాలనిపిస్తుంటుంది. మా పిల్లలతో ఇది 4th time అనమాట రావడం. వెళ్ళగానే సిఆర్ఓ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నాము. మనం ముందుగానే రూమ్స్ బుక్ చేసుకున్నా కానీ సిఆర్ఓ ఆఫీస్లోనే మనకి అలాట్మెంట్ అనేది తెలుస్తుంది అనమాట. మాకైతే వరాహ టెంపుల్ దగ్గర రూమ్ అనేది అలాట్మెంట్ అయింది. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము, దేవస్థానం బస్ కోసం. చాలా ఎండ్ ఉంది. సో మా బాబుకి, మా వారికి గుండు చేపించి మేమైతే 3 కత్తెరలు ఇచ్చుకున్నాము. దర్శనానికి వెళ్దాం అనుకున్న టైంలోనే బయట ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. టైం అయిపోతుందని ఇంకా వర్షంలోనే తడుచుకుంటూ దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ముందు వీడియోలోనే చెప్పాను కదా, దర్శనానికి ముందే వర్షం స్టార్ట్ అయిందని. తడుచుకుంటూనే మేము టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. 4 hours పట్టిందనమాట మా దర్శనానికి. 3:30కి ఎంటర్ అయితే 6:30 లోపు అయితే మాకు దర్శనం అయిపోయింది. సమ్మర్ కదా, భక్తులు ఎక్కువ ఉన్నారు. 4 hours వరకు అయినా మేము వెయిటింగ్ హాల్లోనే వెయిటింగ్ చేసామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. రూమ్కి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని అన్నప్రసాదంలోకి వచ్చాము. చూసారా ఎంతమంది ఉన్నారో. ఇక్కడైతే తిరుమలకి వస్తే ఫుడ్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఈరోజు మా స్పెషల్ వచ్చేసి పరమాన్నం, కంది పచ్చడి, సాంబారు అండ్ ఇక్కడైతే క్యాబేజీ కర్రీ అనమాట. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. ఎంత కావాలంటే అంత కడుపు నిండా తినొచ్చు అనమాట. నైట్ ఇంకా డిన్నర్ అయితే చేసేసి బయటకు వచ్చేసాము. ఏదైనా షాపింగ్ చేద్దాము, పిల్లలకి సంబంధించిన ఏమైనా టాయ్స్ కొందాము అనుకుంటే ఏటీఎంస్ ఎక్కడ లేవన్నమాట. మా దగ్గర ఏమో క్యాష్ లేదు. మా ఇద్దరివి బిఎస్ఎన్ఎల్ సిమ్స్, అక్కడ సరిగ్గా సిగ్నల్ లేక పనిచేయట్లేదు. ఏటీఎం ఎక్కడ ఉందా అనేసి అడిగితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉంది అని అన్నారనమాట. ఇంకా ఫ్రీ బస్ ఎక్కేసి మేము బయలుదేరాము. చూసారా, ఇది 10:30, 11 ఆ టైంలో అనమాట. భక్తులతో ఎంత కోలాహలంగా ఉందో. ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకుంటా. అండ్ ఇక్కడ చూసారా, మనం న్యూస్లోనే చూస్తుంటాము శ్రీవారి దర్శనానికి 10 hours, 15 hours డిలే అనేసి. అలానే ఉందన్నమాట. ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారో. వీళ్ళంతా ప్రీ దర్శనం వాళ్ళనమాట. వీళ్ళ సంకల్పం ముందు ఆ టైం కూడా పనికి రాదు, చిన్నదేనేమో అనిపించింది వీళ్ళని చూస్తే. తిరుమలలో లాస్ట్ డే, లాస్ట్ మినీ వ్లాగ్. ఎర్లీ మార్నింగ్ అయితే లేచి మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళాము.
ఇక్కడ మార్నింగ్ 8:30 నుంచి నైట్ 10:30 వరకు నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో కూడా రైసే అనమాట. తినేసి ఇంకా షాపింగ్ చేసేసాము. పిల్లలు అయితే వాళ్ళకి కావాల్సిన టాయ్స్ అవి కొనుక్కున్నారు. వాళ్ళైతే ఫుల్ ఖుషి, ఎందుకంటే వాళ్ళకి నచ్చినవి కొనుక్కున్నారు కాబట్టి. మాకైతే తిరుపతిలో 5:30కి ట్రైన్ ఉందనేసి, చాలా టైం ఉంది కదా అనేసి అదంతా పార్క్ ఉంది, పార్క్లో కొద్దిసేపు అలా స్పెండ్ చేసి అండ్ ఒకసారి దేవస్థానం బస్ ఎక్కి రౌండ్ చుట్టూ చూసి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ సాంబార్ రైస్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి అన్నదానం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డే టైంలో సాంబార్ రైస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారనమాట. తినేసి ఇంకా రూమ్ వికేట్ చేసేసి తిరుపతి వచ్చేసి మేమైతే హైదరాబాద్కి రిటర్న్ అయ్యాము.